కేటిదొడ్డి మండలంలో దాదాపు 23 విలేజ్ విజిట్ చేయడం జరిగింది. అయితే మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకు వాటర్ వెసులుబాటు లేదు. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు కనీసం తాగడానికన్నా వాటర్ ఉంటే సరిపోదు. అంటే మేము టీఆర్ఎస్కి ఓటేస్తాం, కాకపోతే మాకు కనీసం వసతులు లేవు, వాళ్ళకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇలాంటి వ్యక్తులకు అలాంటి నిధులన్నింటినీ కూడా నేను ఈ గద్వాల జిల్లాకు, తర్వాత నాగర్ కర్నూలు జిల్లాకు, వనపర్తి జిల్లాకు తప్పకుండా తీసుకొస్తాను. ఇక్కడ సమస్య ఏంటంటే డబ్బులు లేక సమస్య కదా, అడిగే వాళ్ళు లేక సమస్య. ఈ ప్రాంతంలో ప్రజల సమస్యలు అర్థం చేసుకోలేక, క్షేత్రస్థాయిలో తిరగలేక, ఓన్లీ ఏసీ రూములకు పరిమితమై, సుఖాలకు పరిమితమయ్యే ఇక్కడ ఎంపీలు ఉన్నారు ఇంతవరకు. కానీ నేను అట్లా కాదు, నేను నిరంతరం 26 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నా. తప్పకుండా కేటీదొడ్డే కాదు, గట్టు కానీ, కేటీదొడ్డి కానీ, మల్దకల్ కానీ, ఈ ధారూర్ కానీ, గద్వాల కానీ, ఇక్కడ మంచినీటి సమస్య చాలా తీవ్రం. మాది ఎడారి అయిపోయింది. మాకు ఇదంతా కూడా వాటర్ మేనేజ్మెంట్ సమస్య. సో దీనికి తక్కువ నిధులతోనే పని చక్కగా చేయవచ్చు. ఈ ప్రపంచంలో చాలా దేశాల్లో, ఈ దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కానీ వాళ్ళు వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ అని రకరకాల టెక్నిక్స్ పెట్టి ఈ నీళ్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ వాడుకుంటారు. అలాంటి టెక్నాలజీని తప్పకుండా మేము తీసుకొస్తాం. అసలు నేను మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత లేదు. సమస్య అంతా అడిగేవాళ్ళు లేకనే నేను అడుగుతాను, నేను అక్కడే కూర్చొని అడిగి తీసుకొస్తాను. అది నా హామీ. ఈ ప్రాంతం గత పాలకుల అసమర్థతనే సరే దీనికి కారణం. అసమర్థతనే కాదు, యాక్చువల్గా అడగలేకపోవడం. ఢిల్లీలో డబ్బులు ఎక్కడున్నాయో తెలియకపోవడం. పోయి ఆ ఢిల్లీలో కూర్చొని ఆ బడ్జెట్ చదివి, ఆ స్కీమ్స్ చదివి, డిపార్ట్మెంట్ సెక్రటరీలను కలిసి, మినిస్టర్లను కలిసి, డిప్యూటీ జాయింట్ సెక్రటరీలను కలిసి వాళ్ళతో అడిగి తెలుసుకోలేకపోవడం, వాళ్ళను మన ప్రాంతంలో ఏ సమస్య ఉందని వాళ్ళ దృష్టికి తీసుకురాలేకపోవడం ఇక్కడ అసలు సమస్య. ఒకటి సార్, ఇప్పుడు ఉన్నది గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు నాకు తెలిసిన మట్టుకు మీరు భారీ మెజారిటీతో గెలుస్తున్నారన్న సమాచారం మాగిడ ఉంది. అయితే సార్, ఇప్పుడు మీరు గవర్నమెంట్ లేదు కదా, మీరు ఏ విధంగా మీరు ఇలాగా మీరు ఇలా ఈ పనులు చేయగలుగుతారు? సమస్యలు పరిష్కరించాలంటే గవర్నమెంట్ లోనే ఉండాల్సిన అవసరం. ఇప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే గవర్నమెంట్ లో లేడు, కానీ ఆయన ఎమ్మెల్యేగా చాలా సమస్యలు పరిష్కరిస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే ముందు డిపార్ట్మెంట్లు ఏ విధంగా పనిచేస్తాయి, ఆ డిపార్ట్మెంట్ రూల్స్ ఏంటి, డిపార్ట్మెంట్ బడ్జెట్ ఎక్కడ ఉన్నది, డిపార్ట్మెంట్లో ఉండే బడ్జెట్ని ఎవరు ఎక్కడ వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారు, ఆ వాడే క్రమంలో దాని ఫీడ్బ్యాక్ అవన్నీ తీసుకుంటే సరిపోతుంది. ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే బడ్జెట్లో గవర్నమెంట్లోనే ఉండాలని ఎవరు అంటారు. గవర్నమెంట్లో ఏ దేశంలో అయినా కూడా సగం మంది గవర్నమెంట్ బయటనే ఉంటారు, కానీ ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తారంటే ప్రజాప్రతినిధి నిరంతరం ప్రజల మధ్య ఉండాలి, అప్పుడే వాళ్ళకి సమస్యలు. సంతోషం సార్, మీ విలువైన సమయం సంతోషం. థ్యాంక్ యూ.